From the India fucking India. మన దేశాన్ని తిట్టినందుకు గాను ఇండియాను తిట్టినందుకు సారీ అని బహిరంగంగా క్షమాపణలు చెప్పక తప్పలేదు. I'm sorry for this. Sorry for using India. ఇటీవల ఇద్దరు ఇండియన్ అమ్మాయిలు ఇటలీలోని ఓ రెస్టారెంట్ కి వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న ఒక బంగ్లాదేశ్ వెయిటర్ వీళ్ళు ఇండియన్స్ అని తెలియగానే ఉద్దేశపూర్వకంగా మన దేశాన్ని బూతులు తిడుతూ చాలా అసభ్యంగా మాట్లాడాడు. From the India fucking India. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో మనకెందుకులే ఇది వేరే దేశం కదా అని ఎవరైనా భయపడతారు. కానీ ఆ అమ్మాయిలు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ధైర్యంగా కెమెరా ఆన్ చేసి వాణ్ణి అక్కడికక్కడే నిలదీశారు. ఆ వెయిటర్ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అరుస్తూ అమ్మాయిలను బెదిరించే ప్రయత్నం చేశాడు. కానీ వాడు ఎంత అగ్రెసివ్ గా ప్రవర్తించినా సరే ఆ అమ్మాయిలు ఎంతో హుందాగా ధైర్యంగా వాడి తప్పును ఎండగట్టారు. మహిళలతో ఎలా మాట్లాడాలో నేర్చుకో, మా దేశాన్ని ఎందుకు తిడుతున్నావు అని స్ట్రాంగ్ గా ప్రశ్నించారు. చివరికి ఇటలీ పోలీసుల వరకు విషయం వెళ్ళింది. ఇంకేముంది, పోలీసుల రాకతో ఆ వెయిటర్ కాస్త దారికి వచ్చాడు. మన దేశాన్ని తిట్టినందుకు గాను ఆ అమ్మాయిల ముందు తలదించుకుని మరి ఇండియాను తిట్టినందుకు సారీ అని బహిరంగంగా క్షమాపణలు చెప్పక తప్పలేదు. విదేశీ గడ్డపై మన దేశ గౌరవం కోసం ఆ అమ్మాయిలు చూపించిన తెగువ నిజంగా గ్రేట్ కదా. ఎక్కడ ఉన్నా సరే ఎవరైనా మన దేశాన్ని కించపరిస్తే ఎలా అణిచివేయాలో వీళ్లు చేసి చూపించారు. ఈ అమ్మాయిల ధైర్యం చూసాక మీకేమనిపించింది కింద కామెంట్స్ లో చెప్పండి. మన వాళ్ళ పవర్ అందరికీ తెలిసేలా ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.